ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, లేకుంటే అపరాధ రుసుము విధిస్తామని జగ్గంపేట ఇన్ఛార్జ్ ఎస్ఐ కె బలరాం హెచ్చరించారు. జగ్గంపేటలో వాహనదారులకు హెల్మెట్ల వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్లు లేక అనేక మంది ప్రాణాలను కోల్పోయారని, అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని వాహనదారులకు సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను రక్షించుకోవచ్చని, తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించి హెల్మెట్లు ధరిస్తామంటూ వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నామని, అలాగే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎస్పీ సార్ గారు, డిఎస్పీ మేడం గారు, అలాగే సిఏ గారు ఉత్తర్వుల ప్రకారం ప్రజలకి హెల్మెట్ వలన ఉపయోగాలు, దాని గురించి అవగాహన సదస్సు, అవేర్నెస్ ప్రోగ్రాము ఇవాళ జగ్గంపేట పిఎస్ పరిధిలో సెంటర్లో ప్రజలకి అవగాహన సదస్సు ఏర్పాటు చేయమనేది తన మీటింగ్ కండక్ట్ చేసాం. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా తలకి దెబ్బ తగిలితే దానివల్ల సీరియస్గా వాళ్ళకి ఆరోగ్యం పాడైపోతుంది, వాటిలో డెత్ అవుతూ ఉంటారు, ఆర్థికంగా ఇంట్లో ఇబ్బంది అవుతూ ఉంటుంది, తల్లిదండ్రులకి భారం అవుతూ ఉంటారు. ఇప్పుడు అదే హెల్మెట్ ధరించుకుంటే చిన్న ఇంజరీతో బయటపడి ఆర్థికంగా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఈ పడిపోయిన కూడా ఇబ్బంది లేకుండా సేఫ్ సైడ్గా ఉంటారు. హెల్మెట్ ధరించుకోకుండా ప్రయాణం చేయడం వల్ల వారి యొక్క పిల్లలు వాళ్ళ కుటుంబం చిన్నకన్నం అయిపోయి రోడ్డు యాక్సిడెంట్ల వల్ల వాళ్ళ ప్రాణాలు పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రతి యాక్సిడెంట్లు, హెల్మెట్ లేని యాక్సిడెంట్లు దగ్గరగా 23% హెల్మెట్ లేకుండా ప్రయాణం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మన గవర్నమెంట్ అంచనాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే హెల్మెట్ ధరించకపోతే దాని మీద ఫైన్లు కూడా 200 ఫైన్లు వేస్తున్నాము ఈ రోజు నుంచి. ఇది ముందు కొత్త చట్టాల ప్రకారం గవర్నమెంట్ ఆఫీసర్ల ఉత్తర్వుల ప్రకారం ఫైన్లు వేయమంటే వాళ్ళ ఉత్తర్వుల ప్రకారం ఫైన్లు కూడా పెంచే అవకాశం ఉంది. ఆఫీసర్ల యొక్క ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటాము. ఫర్దర్ ఆర్డర్స్ వచ్చాము. ప్రజలందరికీ మీడియా తరఫున చెప్పేది ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు ధరించి ప్రయాణాలు చేయమని చెప్పేసి కోరుతున్నాం. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ.